పురాణ పురుషుడు అధ్యాయము 3. వైశాఖమాసపు గ్రీష్మాతపముల మధ్యాహ్న కాంతులలో హస్తినాపురము పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీలపట కుటీరము వలె ఉన్నది. మహత్తరమైన ఆకాశపట కుటీరమును నిల్పుటకు పోటీ పెట్టిన 4 మహాశిల్ప స్తంభముల వలె రాజభవన గోపురములు నిలబడి నింగి డొక్కలోనికి సూదుల వలె గుచ్చుకొనుచున్నవి. గోపుర శిఖరాగ్రములపైనున్న బంగారు కుంభములపైన సూదుల వలె కాంతులు మధ్యాహ్నపు మండుటెండలో మిలమిలలాడుచూ కరిగిపోవచ్చున్నట్లున్నవి. గోపుర శాతకుంభముల నుండి మధ్యాహ్న వేళను తెలుపు నగారామ్రోతలు నలుదిక్కులలో గర్జించుచున్నట్లున్నవి. దక్షిణ గోపురమున సింహము, పశ్చిమ గోపురమున గృధ్రము, తూర్పు గోపురమున వృషభము, ఉత్తర గోపురమున కుంభము ధరించిన నరుడు ప్రాకారమునకెదురుగా సింహద్వారముల పైన చెక్కబడి ఉన్నవి. ఒక్కొక్క సింహద్వారమునకు ముందు ఇరుదశల మదపుటేనుగులు నిలబడి ఘీంకరించుచున్నవి. వాని వీపులపై నిలిపిన రాండోళ్లు భాంకారములు చేయుచున్నవి. ద్వారములకడ పెద్ద ఈటెలు ధరించి వేత్రహస్తులు అప్రమత్తులై కవచములు ధరించి కంచు విగ్రహముల వలె నిలబడి ఉండేది. రాజప్రాసాదము చుట్టూను 2 తాటి చెట్ల ఎత్తున నిర్మింపబడిన ప్రాకారము 10 అడుగుల మందము కలిగి భూమికి రక్షగా నిలబడినట్లు మహావైశాల్యము చెంది ఉన్నది. ప్రాకారము చుట్టూను 100 అడుగుల వెడల్పు గల కందకము తెలియని లోతులు గలదయ్యి ప్రవహించుచుండును. అందు కొన్ని వందల పెంపుడు మొసళ్ళు నోళ్లు తెరుచుకుని తేలుచూ మునుగుచూ ఈదులాడుచుండును. వానికి నిత్యము ఆహారము పెట్టి పోషించు పరిచారకుల కుటుంబములు కలవు. రాజప్రసాదము లోపలి భవన భాగములన్నీ శిల్పచిత్ర కళామయములు. ద్వారములకు ఇరుపార్శ్వముల యందును పూర్వరాజవంశముల చరిత్ర చిత్రముల శిల్పము చేయబడిన ఏనుగు దంతములు అమర్పబడి ఉన్నవి. ఆ భవనశాలలో రంగుల పాలరాతి నేలపై మెత్తని రత్నకంబళములు పరిచి ఉన్నవి. వాని అంచులు బంగారు జరీపోగుతో అల్లిక చేయబడినవి. ఒక శాలలో నుండి దక్షిణమున కేటవాలుగా సువిశాలమైన దారుమై సోపాన పంక్తి ఉన్నది. నునుపు చేయబడిన నల్లని కొయ్యతో చెక్కిన సోపానములపై పాదము పెట్టినచో మెట్టునందు ప్రతిబింబించును. బలిష్టమై వ్యాయామ కర్కశమైన పాదద్వందం ఒకటి బంగారు నీరు తీసిన శిల్పి పనితనము వలె ఉండి సజీవమై మెట్లెక్కుచున్నది. మెత్తని పులిచర్మపు పాదరక్షణ మెల్లగా విడిచి ఆ పాదములు మెట్లను వెదికి కొనుచు మెట్లెక్కుచున్నవి. పాదములకు కన్నులున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుచున్నవి. సన్నని జిలుగుటుత్తరీయము కుడి చేతి ముంజేతి నుండి దిగువకు వ్రేలాడుచు మెట్లపై జీరాడుచున్నది. ఆ ముంజేతిని పట్టుకుని ఒక నడివయస్సు పరిచారిక అపూర్వ సౌందర్యవతి అతని పక్కనే నడుచుచున్నది. ఆజానుబాహు కిరీట కుండలధారియగు ఆ మూర్తి నడివయస్సువాడు. స్ఫురద్రూపి అయి చిక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలతో తిరియగ్గతములైన 3 ముడతలు గల విశాల పాలభాగముతో సుందరమైన పలువరసతో నడుచుచున్న ఆ రాజపురుషుని భుజములు మాంసలములై వక్షస్థలము విశాలమైన సింహద్వారం వలె ఉండెను. అతడు మంద గంభీర గమనమున మెట్లెక్కుట పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురు వచ్చిన మరి ఒక ప్రసన్న గంభీర పురుషాకృతి ఆదరించి చెయ్యి పట్టుకొని, చిరంజీవి, ఇటు నాతో నడిచిరమ్ము అని వెంట నడిపించుకొని వచ్చాను. వచ్చి ఒక మెత్తని ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను. తానును సమీపమున మరి ఒక ఉన్నతాసనమున కూర్చుండెను. అతడు కన్నెత్తి చూడగా పరిచారకి వినయముతో శిరస్సు వంచి మేలిముసుకు సవరించుకొని వెనుకకు నడుచుచూ మెట్లు దిగిపోయాను. వెంటనే అతడు తన శిరస్సుపైనున్న కిరీటమును తీసి దారువేదికపై నుంచి ఉంచుచూ ఇట్లనను: అంబికేయ, ఇందెవ్వరునో లేరు. ఇక నీవు నిన్న సూచించిన కోశాభివృద్ధి పథకమును వివరింపుము. ధృతరాష్ట్రుడు: తండ్రి గాంగేయ, నా భావములు ఎంత నూతనములో అంత విచిత్రములు. నేటి నా కోశాభివృద్ధి ప్రణాళిక కూడా నూతనమైనది. మీకు మొదట నచ్చకపోవచ్చును. భీష్ముడు చిటికిన వేలితో గెడ్డము దువ్వుకొనుచు ఇట్లనెను: నీ ఆంతర్యం మొదటి నుండి నేను ఎరిగినదే. నీ జననము నుండి జరుగుచున్న సన్నివేశములన్నీ మానవ ప్రయత్నమునకు అధీనములు కావు.
దైవ ప్రేరితములై దొరలి వచ్చుచున్నవి. నీ జననము, రాజ్యప్రాప్తి, వివాహము, సంతాన ప్రాప్తియు అసంభావ్యములైన సంఘటనలే. అందునొక రాజ్యము లేదనుకొంటిమి, నీవు చక్రవర్తి వైతివి. నీ తండ్రికి వంశము లేదనుకొంటిమి, నీవు జన్మించితివి. కళ్ళును లేని వానికి వివాహము కాదనుకొంటిమి, అపూర్వ సౌందర్యవతి పతివ్రత శిరోమణి గాంధార రాజపుత్రి నీకు పట్టమహిషి అయినది. కారణజన్ముడు, చిరంజీవి, శాశ్వత ధర్మమూర్తి యగు మైత్రేయ మహర్షి నీకు మేనమామ. అతని ప్రజ్ఞాదురంధరత్వము నీ కబ్బునేమో అని తలచితిని. నీది స్వతంత్ర తీవ్ర బుద్ధి. అట్టి నీ బుద్ధిబలము భరతభూమికి ధర్మ మార్గమును నిర్దేశింపబడనని ఇంకనూ ఆశపడుచున్నాను. నేను ధర్మరక్షణము చేసి తీర్చిదిద్దవలసిన కురు సామ్రాజ్యము నీకు సంక్రమించినది. దానికి నేను సంతోషపడినట్లుగా నీ కోశాగార వృద్ధి ప్రణాళికను వివరింపుము. చేతి వ్రేళ్లతో తడిమి ఉత్తరీయమును సవరించుకొనుచు ధృతరాష్ట్రుడిట్లనెను. తండ్రి, నా ఈ మార్గములు పూర్వం ఎవ్వరునూ సంతరించినవి కావు. మొట్టమొదటగా హస్తినయందలి మహాధనికులకు వణిగ్వరులపై పన్నుల అధికారులను పంపి భయపెట్టి తిని. దానితో కాళ్లబేరమునకు వచ్చిన వణిగ్వరుల సువర్ణ సంపదలో సగము ప్రభుత్వం వశపరుచుకున్నది. నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానం చేయించి తిని. వాణిజ్య నూతన భవన నిర్మాణములకై వారికి నగరములందు గ్రామములందు గల భూములను కర్షకుల చేత పురజనుల చేత విక్రయం చేయించి తిని. దానితో వాణిజ్య నిపుణులపై ప్రజలకు అసంతృప్తి అంకురించినది. స్వాధీనము చేసుకున్న సువర్ణములలో 4వ వంతు ఆ ప్రజలకు పరిహారముగా ఇప్పించి తిని. దానితో వారికి రాజభక్తి పెరిగినది. కొలది సంవత్సరములలో వాణిజ్యం ప్రభుత్వము చేతిలో నుండును. భీష్ముడు, కొలది సంవత్సరములలో అనగా నీ జ్యేష్ఠపుత్రుడు రాజార్హుడగుసరికి అని నీ పరిగణనము కావచ్చును. ధృతరాష్ట్రుడు, నా తమ్ముడు పాండురాజు పుత్రుడు జ్యేష్ఠుడు కదా, ఎవరి భవితవ్యం ఎట్లున్నదో దానికేమి? నేను ధనాగారమును వృద్ధి చేయుట రాజ్యక్షేమము కొరకే అని నమ్మకం మీకు కలుగలేదా? భీష్ముడు, రాజ్యక్షేమమును కోరిన వారు వణిగ్వరులనో ప్రజలనో మోసపుచ్చుటకు అవకాశము లేదు. నీ వెనుకనున్న కాలమే నిన్ను నడిపించుచున్నది. నీ ప్రణాళిక ఇంకనో వివరింపుము. ధృతరాష్ట్రుడు, ఇంతవరకునో పాడి పంటలను అనుభవించు గ్రామ ప్రజలు సర్వస్వతంత్రులుగా తమ సంపదకు తామే ప్రభువులై వ్యవహరించుచున్నారు. తేరగా సుఖములను అనుభవించువారు ప్రభుత్వమునకు విధేయులగుట ఎట్లు? మన పూర్వ పరిపాలనా విధానమున పశుపాలక కర్షక జనముల నుండి పన్ను గ్రహించుట ఎందులకో అశ్రద్ధ చేయబడినది. ఇక వారిపై ప్రభుత్వాధికారం ఎట్లు పనిచేయును? కనుక గ్రామముల్లోని పశుగణముల పాలకులకును కర్షకులకును పన్నులు విధించి తిని. దానిని సేకరించుటకై గ్రామములయందు నూతనాధికారులను నియమించి తిని. వారిపైన అధికారము నగర రక్షకులకు అప్పగించి తిని. భీష్ముడు, నీది బహుముఖ ప్రజ్ఞ. దీనితో గ్రామాధికారులకును గ్రామ ప్రజలకును భేదము పుట్టును, అభియోగములు ఎక్కువగును. దాని కొరకై నీవు న్యాయస్థానముల సంఖ్యను పెంచగలవు. ప్రజలు నీచే కుటిలతంత్రమున సుశిక్షితులు కాగలరు. ధృతరాష్ట్ర, మీరు నన్ను అపార్థం చేసుకొనుచున్నారు. ప్రజలకు సౌకర్యములను పెంచుటకే కదా ఇన్ని ప్రణాళికలను. గ్రామములయందు నగరములయందు బాటలు, చెరువులు, తోటలు, విద్యాలయ భవనములు, సమావేశ భవనములు నిర్మాణము చేయబడును. భీష్ముడు, దాని కొరకు నిర్మాణ శాఖ ఒకటి స్థాపింపబడును. అందులో అధికారులు ప్రజలను దోచుకుని తిందురు. సజీవులైన ప్రజలను దోచి నిర్జీవములైన మహాభవనముల నిర్మాణము చేయుట ప్రజలకు క్షేమకరమే గాని క్షేమకరము కాదు. ఆశ్రమ జీవితమున గ్రామ జీవితమున ప్రజల విద్యాసంపన్నులై పాడి పంటలను సేవించినచో ద్రవ్యమునకు తక్కువ వినియోగము, సంపదకు ఎక్కువ వినియోగము కలుగును. నిర్మాణ శాఖ ప్రబలుట వలన ద్రవ్యమునకు ఎక్కువ వినియోగము, సంపదకు తక్కువ వినియోగము కలుగును. సంపదపై ఆదరము తగ్గును, ద్రవ్యముపై ఆశ పెరుగును. దానితో నరశక్తి కన్నా ద్రవ్యశక్తి ఎక్కువగును. ప్రజలు అమ్ముడుపోవుట నేర్చుకుందరు. ఇంతకను కాలచక్రము నీ రూపమున దొరలి వచ్చుచున్నది. కానిమ్ము, కాలచక్ర భ్రమణము చక్కదిద్దో భగవంతుడెవడైనా దిగిరావలసిన కాలము ఆసన్నమైనది. కనుకనే కాబోలు మధురాపురాధీశ్వర కుమారుడకు కంసునకు ఆకాశవాణి వినిపించినది. అతని సోదరుని పుత్రిక దేవకి అష్టమ గర్భమున జన్మించేవాడు అతన్ని సంహరించునట.
అష్టమగర్భ సంభూతుడిగా అంతర్యామి అయిన పురాణ పురుషుడు దిగివచ్చునని మీ తాత పరాశరులు ఒక పొడుపు కథ చెప్పినట్లు జ్ఞాపకం. ధృతరాష్ట్రుడు: పెద్దల మాటపై మాకును గౌరవమున్నది, కానీ నా సందేహము తీర్పని వాక్కులను నేను గౌరవింపజాలను. అంతర్యామి పురుషుడని ఒకడుండు సత్యమైనచో అతడు సకల సృష్టి స్వరూపుడని వేదములు ఘోషించుచున్నవి. వేదములను ప్రమాణములుగా నమ్మినను అతడు ఒక గర్భమున దేహముతో జన్మించిన మాటకు ప్రమాణము లేదు. భీష్ముడు: అయినచో ఈ జీవులందరూ ఎచ్చట నుండి పుట్టుచున్నారు? ధృతరాష్ట్రుడు: వారి తల్లిదండ్రుల నుండి. భీష్ముడు: వారెచ్చట నుండి పుట్టుచున్నారు? ధృతరాష్ట్రుడు: వారి వారి తల్లిదండ్రుల నుండి. కామం హేతువుగా తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుచున్నారు. ఇట్లు హేతువు కనిపించుచుండగా హేతువు లేని వాదమును అంగీకరించుటకు నా మనస్సు ఒప్పదు. భీష్ముడు: పోనీ నీవు చెప్పినదే సత్యమనుకునము. అయినను ఎవరి దారాపుత్రులపై వారికి మమకారములుండును కదా, వారిని పరిపాలించే అధికారము నీకెవరిచ్చిరి? ధృతరాష్ట్రుడు: ఎవరి మమకారమే వారికి అధికారము ఇచ్చును. భీష్ముడు: నీ దారాపుత్రులపై మమకారము నీకు అధికారం ఇచ్చినదందువా? నీకు అధికారం ఇచ్చినది నా రాజ్య పరిత్యాగము. నాకంటి మమకారము లేదు గనుక నీవిట్లు పొరబడుట సాధ్యమైనది. నా రాజ్యమును నేను మరలా స్వీకరించి పరిపాలించినచో నీవేమి చేయగలవు? తల్లి సత్యవతి ఇంకనూ జీవించియే ఉన్నది. ఆమె మాటలను పెడచెవిని పెట్టి తినే కాని రాజధర్మమైన ప్రజాక్షేమము నాడు గ్రహింపలేకపోయితిని. అప్పటి నా కుర్రబుద్ధికి తల్లిగారి ధర్మదర్శనం అంతుపట్టలేదు. ధృతరాష్ట్రుడు: ఇప్పుడు చేయి దాటిపోయినది. తండ్రి, నేనెరిగిన ఒక సత్యమును వివరించదను, వినుడు. అధికారము ఒక్కమారే నరుని వరించుటకు వచ్చును, చేయి జారిన వారికి ఇక అందదు. భీష్ముడు: అధికారం ఒక పాత్రతగా బాధ్యతగా గమనింపక చేజిక్కిన అవకాశముగా ఆశపడు నీ భవితవ్యం ఎట్లుండునో ఊహింపలేకున్నాను. నీ భవిష్యత్తుపై నాకు మమకారము లేదు, కానీ నేడు దేశ భవిష్యత్తు నీ భవిష్యత్తుతో పీటముడి పడినది. దాన్ని త్రెంపుటకు పురాణ పురుషుడే దిగిరావలను. నాయనా ఆంబికేయ, జీవులలో అంతర్యామి అయిన పురుషునకు కనులను చెవులను లేవని భ్రమపడుచున్నావు. వానికి లేని మనస్సు ఇంద్రియములు నీకెట్లు సంక్రమించినవి? వానిది కాకుండా రాజ్యము నీదిగా ఎట్లయినది? అందరిలో అన్నిటిలో ఉండి చూచుచున్నవాడు ఆవశ్యకములైన దేహములతో సమయం వచ్చినప్పుడు దిగివచ్చి ధర్మరక్షణము చేయునని మరవకుము.